బెంగళూరు సిటీ ఇది. బెంగళూరు సిటీలో ఎంఎస్ పాల్య అని ఒక ఇదన్నమాట ఏరియా. ఇక్కడ బాబాయ్ ఇల్లు. రేపు మన అన్నయ్య పేరు ఏం పేరు? ఆత్మప్రకాష్ భాయ్. ఈరోజు తారీఖు ఎంత? 13/5/2025. అయితే 14వ తారీఖున ఆత్మప్రకాష్ భాయ్ ఇస్తారు. మొన్న నిన్న ఈరోజు ఇక్కడ బట్టి అవుతుంది. ఎక్కడంటే మొన్న నిన్న ఇదేంటి ఇదంతా అక్కడ చూసారు, అది పొగలాగా ఉందే. ఎక్కడ అదోటి అదిగో మీకు చూపిస్తా. ఏదో ఫ్యాక్టరీ లాగా ఉంది. అదిగోండి పొగ, అదిగోటి అదో అలా ఆకాశంకి వెళ్తుంది. చూసారా ఆ పొగ? ఏదో ఫ్యాక్టరీ ఏంటో కాలుతుంది. ఆ కొండలాగా ఉన్నది చూడండి. అయితే ఎక్కడికి వస్తున్నారు మా అన్నయ్య? ఇది అంబికా బ్యాన్, గుట్టగేరులో అంబికా బ్యాన్ అని అక్కడ బట్టి నడుస్తుంది. అక్కడికనే వచ్చాము, అక్కడ వెళ్తాము ఈరోజు. అయితే ఇది ప్రస్తుతానికి కేశవ, ఎంఎస్ పాల్యలో కేశవ అని అన్నయ్య ఉన్నారు. ఇదిగోండి నెంబర్ చూసుకోండి. ఎంఎస్ పాల్య బీకే కేశవ. బెంగళూరులో బంగారు అదిలేండి. బెంగళూరులో 365 నెంబర్ బస్సు ఎక్కామంటే బస్ స్టాండ్ నుండి గుట్టగేరు అంబిక అలాగనమాట. అయితే విషయం ఏంటంటే చూడండి, బాబా మనకి ఎప్పుడు ఈ బెంగళూరు చూపించలేదు. బెంగళూరు చూడండి ఇప్పుడు చూపించేశాడు. బాబాకి మనం తెలుసుకున్నాము అంటే మనకి ఎక్కడెక్కడికి పట్టుకొని వెళ్తారో మనకు తెలియదు. ఏంటి బాబా ఇల్లే మనకి మన ఇల్లులు. ఎలాగా చూడండి, ఆ గాలివాడ వెళ్తుంది. ఏదది మొబైల్లో కనిపిస్తే బాబా ఇల్లులే మన ఇల్లు. ఈ ప్రపంచంలో అతి ధనవంతులు ఎవరంటే బాబా అంటారు. దాది జానకి కూడా అంటారు కదా, మేరా జేబ్ ఖాళీ విశ్వకా మాలి. నా జేబు ఎప్పటికీ ఖాళీగా ఉంటుంది, నేను విశ్వానికి నేను మాలీకును అంటుంది. అలాగే భలే మనకి దాదీలు కూడా డబ్బులు లేకుండా విదేశాల వరకు వెళ్ళిపోయినారు. రతన్మోహన్ దాది ఆ పడవలో ప్రయాణించారు. అది కూడా ఆ పడవ నడిపే వ్యక్తి కూడా ఆ సీట్ ఇచ్చాడనమాట. నేను ఎవరు మన తోడు ఎవరు? భగవంతుడు ఉన్నారు, పరమాత్మ మన తండ్రి. భగవంతుడు అంటే దూరం కాదు. కాబట్టి ఎలాగా బాబా ఇల్లే మన ఇల్లులు. బాబాకి పూర్తి సమర్పణ భావంతో మగన్లో ఉంటే బాబా మనకు సహయోగం ఉంటుంది. ఇవన్నీ విషయాలు ఉన్నాయి. నార్మల్గా మేము ఇది చూపించడానికి చేయించామంట అంతే. బెంగళూరు సిటీ రేపు 14వ తారీఖు అనమాట. 4 రోజులు బట్టి ఉంది ఇక్కడ. బాబాయ్ ఎక్కడెక్కడికి పట్టుకెళ్తారో మనకు తెలియదు. ఒక దగ్గర కొని వచ్చాము. ఎక్కడికో అది ముగిలి, ఈ మన లౌకికంలో వరక్కయ్యాల ఊరు అనమాట. పలాసకు చెందిన వరక్కయ్యాల లౌకిక ముగిలి. అదేదేదేది ఆ బంగారుపాలెము, మళ్ళీ ఇంకొకటి ఉంది. అవన్నీ ఊర్లు అనమాట. అవన్నీ బాబా తిప్పించి ఇక్కడికి తెప్పించారు. ఓకే, ధన్యవాద. ఓం శాంతి. డ్రామా
రానున్న రోజులు ఈ కరెంట్లు ఉండవు, పెట్రోల్ ఉండదు, ఎక్కడ స్ట్రక్ అయిపోతాయి. ఇప్పటికే యుద్ధాలు. మన భారతదేశం అంటే తల్లి లాంటిది అనమాట. ఎక్కువ గొడవలకి వెళ్దు కాబట్టి ఇంక వేరే దేశంతో ఇంకే దేశం గొడవలకి వెళ్ళిందంటే అలాగలా గొడవ ముదురుతుంది అమ్మ. తల్లి కాబట్టి తల్లితో మళ్ళా అక్కడికి కోపం పడి మళ్ళీ శాంతమైపోద్ది. అందుకే భారత్ మాత అన్నారు. కాబట్టి రానున్న రోజులు అనేక దేశాలతో విదేశాలతో గొడవలు, అనేక సమస్యలు జరుగుతాయి. ఎక్కడ స్ట్రక్ అయిపోతాయి, లాక్డౌన్ ఎలాగ అయిపోయింది హఠాత్తుగా, అలాంటివి ఎన్నో జరుగుతాయి. ఇప్పటికే ఇలా ఉన్నాయి చాలా విషయం జ్ఞానం. ఓకే, ఓం శాంతి, ధన్యవాదం. ఓం శాంతి బాబా. అది శివలింగంతో